సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముందు ముఖ్యంగా కొన్ని పాయింట్స్ నేను చెప్తాను, తర్వాత మేబీ అండ్ టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, రాయలసీమ యూనివర్సిటీలో 3 బ్లాక్స్ లో ఉంటాయండి. ఇంతకు ముందు కూడా చెప్పాను. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ 8 అయితే అందులో 4 కాన్స్టిట్యున్సీస్ పాణ్యము, ఆలూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు ఇంజనీరింగ్ బ్లాక్ లో ఉంటాయి. కర్నూలు, ఆదోని లైఫ్ సైన్సెస్ బ్లాక్ లో కౌంటింగ్ జరుగుతుంది. మంత్రాలయము, పత్తికొండ లైబ్రరీ హాల్లో కౌంటింగ్ జరుగుతుందండి. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక పూర్తి ఫ్లోర్ కేటాయించడం జరిగింది. అదే ఫ్లోర్ లో స్ట్రాంగ్ రూమ్లు, దాని స్ట్రాంగ్ రూమ్ పక్కనే కౌంటింగ్ హాల్ కూడా అక్కడే పెట్టడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఫర్ పార్లమెంట్ అంటే కర్నూలు పార్లమెంట్ కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ వేరే రూమ్ లో జరుగుతుంది. అది లైఫ్ సైన్సెస్ లో 2nd ఫ్లోర్ లో జరుగుతుంది. ఈ వారం రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ నంబర్ ని దృష్టిలో పెట్టుకొని పాణ్యము అండ్ కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా వేరే రూమ్ పర్మిషన్ అడగడం జరిగింది. ఎందుకంటే ఇద్దరికి కూడా పాణ్యం 6,000 సుమారుగా అండ్ కర్నూలు సుమారుగా 5,500 పోస్టల్ బ్యాలెట్ వచ్చినాయి కాబట్టి అవి సపరేట్ టేబుల్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండింది. కాబట్టి సపరేట్ టేబుల్స్ వేసుకోవడానికి ఆ రూమ్ సరిపోక పక్క రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. సో కర్నూలు అసెంబ్లీ, పాణ్యం అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్లు కూడా వేరే రూమ్ లో కౌంటింగ్ చేస్తాము. దానికి సంబంధించిన పర్మిషన్లు కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి అందుకోవడం జరిగిందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు పార్లమెంట్ అండి, నేను మళ్ళీ చెప్తాను, రిపీటింగ్ మై సెల్ఫ్, నాకు 14 టేబుల్స్ మీద పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేయడానికి పర్మిషన్ ఉంది. ఒక టేబుల్ మీద ఒక రౌండ్ లో 500 చేయొచ్చు. అంటే ఫస్ట్ రౌండ్ లో నేను 14 టేబుల్స్ ఇంటూ 500 7,000 కౌంటింగ్ చేయొచ్చు. 3 hours పడుతుంది 7,000 చేయాలంటే. నెక్స్ట్ 3 hours లో ఇంకో 7,000 14,000, నాకుంటే 17,000 అండి. సో థర్డ్ రౌండ్ ఇంకొక 2.5-3 hours పడుతుంది. సో 9 hours పడుతుంది నాకు నా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అవ్వాలంటే. అంటే పొద్దున్న 8 o'clockకి స్టార్ట్ చేస్తే సాయంత్రం 5 అవుతుంది. ఒక రౌండ్కి 500 votes, ఒక టేబుల్ మీద 3 hours. సేమ్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ పాణ్యం అనుకోండి, వాళ్ళకి 6 tables పర్మిషన్ ఉంది. 6,000 పోస్టల్ బ్యాలెట్లు సుమారుగా ఉన్నాయి. అంటే ఒకటి 6 × 500 అంటే 3,000 ఒక రౌండ్ 3 hours. ఇంకొక నెక్స్ట్ 3,000 ఇంకొక రౌండ్. 2 రౌండ్లలో వాళ్ళు కంప్లీట్ చేయగలగాలి. అంటే 6 hours. 8 o'clockకి స్టార్ట్ చేస్తే 2-2:30కి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్. అందుకనే వాళ్ళని సపరేట్ రూమ్ లో తీసుకుని వెళ్ళాం. లేదా ఒక టేబుల్ మీద 6,000 కౌంట్ చేయాలంటే నెక్స్ట్ డే వరకు కౌంట్ చేస్తారు. అందుకే 6 tables పెట్టి వేరే రూమ్ పర్మిషన్ అడిగాము, ఇచ్చారు. సేమ్ కర్నూలు కూడా వాళ్ళకి 5,000 దాకా ఉన్నాయి, 4 tables పర్మిషన్ ఉంది. సో 2.5 rounds లో అయిపోతుంది. బేసికలీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్ ఈస్ ఫెసిలిటేషన్ సెంటర్. లాస్ట్ టైం 2019లో ఫెసిలిటేషన్ సెంటర్స్ లేవు. ఎవరి ఓటు వాళ్ళకి ఇచ్చి ఇంటికి పంపించి ఆ డిక్లరేషన్ మీద వారు సంతకం పెట్టించుకోవడం కావచ్చు, దాని మీద గెజెటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేయించుకోవడం కావచ్చు, వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఓటర్. ఈసారి ఫెసిలిటేషన్ కౌంటర్ పెట్టింది రిటర్నింగ్ ఆఫీసర్స్. అక్కడ గెస్టెడ్ ఆఫీసర్లు ఎంతమంది కావాలి అని పెట్టుకునింది రిటర్నింగ్ ఆఫీసర్స్. గెస్టెడ్ ఆఫీసర్స్ ఏం చేయాలి, ఓటర్లు ఏం చేయాలి అని చెప్పి సిస్టమ్ మొత్తం మేము పెట్టినప్పుడు గెజెటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టడం ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్. సో వాళ్ళు కావాలని తప్పు చేశారా లేదా అనేది ఎస్టాబ్లిష్ అవ్వకుండా యూ కెనాట్ బ్లేమ్ ది ఓటర్ అనేది పాయింట్. బికాస్ లాస్ట్ ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి ఉండే డిఫరెన్స్ ఇస్ అ ఫెసిలిటేషన్ సెంటర్. నౌ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అటెస్టేషన్ ఈజ్ విత్ రిటర్నింగ్ ఆఫీసర్. అందుకని వచ్చింది ఆ డౌట్. ఇన్వాలిడ్ అండి. ఓటర్ సంతకం చేయకపోతే వాళ్ళు డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. డిక్లరేషన్ ఏమిటండి, నేను సీక్రసీ మెయింటైన్ చేస్తాను, నేను ఎవరు ఓటేసానో వాళ్ళకి నేను బయటకు రివీల్ చేయను, లాంటివే ఉంటాయి. ఇఫ్ దట్ ఓటర్ ఇస్ నాట్ సైనింగ్ దెన్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫస్ట్ స్టేజ్ ఇన్వాలిడేషన్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూ మొత్తం ఇస్ అబౌట్ గెజెటెడ్ ఆఫీసర్ సంతకం, నాట్ ఓటర్. ఓటర్ సంతకం పెట్టకపోతే ఇన్వాలిడ్. గెస్టెడ్ ఆఫీసర్ సంతకం లేకపోతే అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి. సంతకమే లేకపోతే అవుట్ ఆఫ్ క్వశ్చన్. నేను దేంతో సరిపోల్చుకోవాలి? ఇంకా సంతకం ఉండి కింద పేరు కానీ సీల్ కానీ లేకపోతే నేను సరిపోల్చుకోవాలి. సరిపోలితే వ్యాలిడ్. సంతకమే లేకపోతే ఇన్వాలిడ్ కదండి. కానీ బట్ అసలు ఆ ఓటు వ్యాలిడా కాదా అనే డౌట్ వస్తుంది. అది మ్యూటిలేటెడ్ అంతే, దాని ఎంక్వైరీయే వేరు. అసలు అది మేము ఇచ్చిన ఓటేనా కాదా మీరు చెప్పినట్టు ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. సో అది డౌట్ఫుల్ కేటగిరీలోకి వెళ్తుంది. దాని తర్వాత మేము ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత చూసుకోవాలి.